హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో ఒక సూపర్ టేస్టీ సమ్మర్ డ్రింక్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటో తెలుసా? చెరుకు లేకుండా చెరుకు రసం అనమాట. మండే ఎండల్లో బయటికి వెళ్ళినప్పుడు చెరుకు రసం తాగాలని ఎవరికి అనిపించిందో చెప్పండి. వేడి తాపాన్ని తగ్గించుకోవాలన్నా, దాహాన్ని తగ్గించుకోవాలన్నా చెరుకు రసం ది బెస్ట్ డ్రింక్ కదా. అయితే చెరుకు లేకుండా చెరుకు రసాన్ని మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఎగ్జాక్ట్ 100కి 100% ఆ టేస్ట్ రాకపోయినప్పటికీ కూడా ఇలా చేస్తే ఆల్మోస్ట్ 90 to 95% ఆ టేస్ట్ వచ్చేస్తుంది. అండ్ అలాగే ఈ డ్రింక్ హెల్దీ అండ్ హైజీన్ కూడా. ఇక అస్సలు లేట్ చేయకుండా క్విక్గా ఈ డ్రింక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ ఒక బ్లెండర్ తీసుకోండి. అందులోకి 100 గ్రాముల దాకా బెల్లాన్ని వేసుకోండి. మనం తీసుకునే బెల్లాన్ని బట్టే ఈ డ్రింక్ టేస్ట్ అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. సో మీరు ఉప్పు బెల్లం ఉంటుంది కదా, ఎల్లో కలర్ బెల్లం, ఆ బెల్లం తీసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. నేను ఇక్కడ చూపించే బెల్లం కంటే కూడా మన ఇంట్లో ఏ బెల్లం ఉన్నా యూస్ చేయొచ్చు. సో బెల్లం వేసేసిన తర్వాత ఇందులోకి 1/2 ఇంచ్ దాకా అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్ల దాకా పుదీనా వేసుకోవాలి కంపల్సరీగా. ఇప్పుడు నేను చూపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎగ్జాక్ట్ వేయాలండి, లేదంటే టేస్ట్ రాదు. సో పుదీనా వేసాక ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా బ్లాక్ సాల్ట్ వేసుకోండి. అంటే చాట్లో వేస్తూ ఉంటారు కదా కాల నమకని, సో ఆ సాల్ట్ వేసుకోండి. లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇందులోని ఒక అరబద్ద నిమ్మ చెక్కని పిండుకుని వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఐస్ క్యూబ్స్ని కూడా వేసి ఇందులోకి 3 కప్పుల దాకా నీళ్లు వేసుకోండి. చల్లటి నీళ్లు వేసుకుని వీటన్నిటిని ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. కనీసం 2-3 నిమిషాలైనా బాగా బ్లెండ్ చేయండి. ఇందులో ఉండేవన్నీ కూడా అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా బ్లెండ్ అయిపోతాయి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి స్ట్రైనర్ని పెట్టుకుని ఈ బ్లెండ్ చేసుకున్న జ్యూస్ మొత్తాన్ని కూడా వేసేసేయండి. ఇలా ఫిల్టర్ చేసుకుంటే మన చెరుకు రసం రెడీ అయిపోతుంది. బట్ సర్వ్ చేసేటప్పుడు ఐస్ క్యూబ్స్ చాలా ఇంపార్టెంట్ కదా. జార్లోకి కొద్దిగా ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకుని మనం తయారు చేసుకున్న ఈ చెరుకు రసాన్ని వేసేసి పైన గార్నిషింగ్గా ఒక చిన్న పుదీనా ఆకును పెట్టేసి స్ట్రా వేసి ఇచ్చేసేయండి. అంతే, చెరుకు లేకుండా చెరుకు రసాన్ని ఇంట్లోనే అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చక్కగా చేసేయచ్చు జస్ట్ 2 minutesలో. మరి సింపుల్గా, ఈజీగా, క్విక్గా చేసుకునే ఈ చెరుకు రసాన్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.